యూట్యూబ్ లో చిన్నపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కొందరు యూట్యూబర్స్ ను ఉద్దేశించి అమ్మతోడు నిన్ను వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చారు మంచు మనోజ్. యూట్యూబ్ లో కామెడీ పేరుతో చిన్నపిల్లలపై అసభ్యకరమైన కామెంట్స్ చేసేవారు సమాజానికి ప్రమాదకరమని అన్నారు. పిల్లల భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కొంతమంది వారి సరదా కోసం సోషల్ మీడియాలో చిన్నపిల్లలను అసభ్యకరంగా చూపుతున్నారని చెప్పారు. యూట్యూబ్ లో ఫన్నీ వీడియోస్ పేరుతో ఏమాత్రం మానవత్వం లేకుండా చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారని మంచు మనోజ్ అన్నారు. నిజానికి సోషల్ మీడియా ప్రమాదకరంగా మారిందని, పిల్లల ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కోరుతూ హీరో సాయిధరం తేజ్ నిన్న తన ఎక్స్ లో పోస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై మంచు మనోజ్ తో పాటు నారా రోహిత్, విశ్వక్సేన్ స్పందిస్తూ తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యారు. కామెడీ, ట్రోలింగ్, రోస్టింగ్ ముసుగులో సోషల్ మీడియాలో చిన్నపిల్లలు వారి తల్లిదండ్రులపై దారుణమైన వీడియోలు చేస్తున్న వారిని చూస్తుంటే అసహ్యం కలుగుతోందన్నారు. ప్రజెంట్ ఈ సంస్కృతి బాగా పెరుగుతుందని, కొంతమంది ఫ్యామిలీ పర్సనల్ వీడియోలను తీసుకుని చిన్నపిల్లలను కూడా చూడకుండా ట్రోలింగ్ పేరుతో తమ ఇష్టానుసారంగా అసభ్య పదజాలం వాడుతూ కామెంట్స్ చేస్తున్నారని నారా రోహిత్, విశ్వక్సేన్ మండిపడ్డారు. రాను రాను ఈ ఘటనలు పెరిగి భవిష్యత్తు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అన్నారు. గతంలోనే ఈ విషయంపై ఆ వ్యక్తిని తను ఇన్స్టాలో హెచ్చరించానని, మళ్లీ ఇప్పుడు అదే వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని మంచు మనోజ్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి నీచులను అస్సలు వదిలిపెట్టొద్దని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ 2 రాష్ట్ర ప్రభుత్వాలకు, అమెరికన్ ఎంబసీకి హీరోలు ట్వీట్ చేశారు. అయితే ఈ సంబంధిత ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. ఇప్పటికే బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నామని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ ఘటనకు కారణమైన సదరు యూట్యూబర్ కూడా తాజాగా స్పందించాడు. ఆ వీడియో చేయడం పెద్ద తప్పని, దయచేసి క్షమించండి అంటూ ఓ వీడియో విడుదల చేయగా ఆ అంశం, ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.